తెచ్చిర్రు. ఈ బియ్యం అడగలేదు, ఇది తెచ్చి సరే వండుకొని తింటాము. ఇవేం కారిపోయిందా? ఈ పెసర్లు ఎన్ని తీసుకురమ్మన్నా నేను? అర కేజీ అన్న కేజీ? అదేనా మరి కేజీ ఇది. అందుకే నీకు ఏందబ్బా ఇంతే అయింది అనుకుంటే ఇవి కొన్ని కొన్ని తీసుకొచ్చినావు కాబట్టి అంతే అయింది. మళ్ళీ నేను ఏమంటారు బొంగుల ప్యాకెట్ చెప్పిన తీసుకురాలి. ఇవన్నీ తీసుకురామంటే ఈ 2-3 సామాన్ తెచ్చిన చూడు అంటారు. ఇక జొన్నలు ఒకటి తీసుకొచ్చినావు. జొన్నలు ఇవి అంటే నేను తెచ్చినావు. పప్పులలో పెసరపప్పు, మినపప్పు, ఓకే, గోధుమ పిండి, బియ్యం, ఇది ఇడ్లీ రవ్వ తెచ్చి చెప్పిన. దాల్చిన చెక్క చూడు ఎందుకు తెచ్చినావు ఇంత? రోజు బిర్యానీలు చేసుకుంటామా? నేను ఏదో కొంచెం తీసుకురా, మొత్తం అయిపోయింది మసాలాలు దాంట్లో. దాల్చిన చెక్క ఒక్కటే లేదంటే అచ్చం మొత్తం మసాలాలకు ఇంత పెద్ద తీసుకొచ్చా. ఇదే అసలేమో కొసరు తెచ్చినావు, కొసరేమో అసలు తెచ్చినావు పెద్దగా. ఇట్లుంటుంది నేను మళ్ళీ నేను చూసారు కదా, ఇట్లా తెస్తారు. తేవాల్సింది కొన్ని, తేయకూడని చాలా. ఇలా తెచ్చి ఇంకా నెలలు సరిపెట్టుకో అన్నట్టు చెప్తుంటారు. ఇంకా చూసారుగా ఇండ్లన్నీ పోసి పెట్టుకుంటున్నా. పెసరపప్పు ఇంత ఉండగా ఇంకా అరకిలో చెప్పాను తెచ్చేసారు. పర్లేదు. ఇంకా ఇవన్నీ రాగులు, జొన్నలు ఇవన్నీ తెప్పించాను. ఇంకా బాస్మతి బియ్యం బిర్యానీ కోసం తెచ్చారు. ఇంక ఈ దాల్చిన చెక్క గింత తెచ్చింది, జొన్నలు తెచ్చిండు. ఇక జొన్నలు అయితే 2 కేజీలు తెప్పించాను, గోధుమ పిండి 1 కిలో, ఇంకా రవ్వ కేజీ. మా నెలవారీ సరుకులు అనమాట. ఇంకా కొన్ని ఉన్నాయి కాబట్టి కొంచెం తెప్పించాను. ఈ సబ్బులు కాస్త తెచ్చాడు. ఇంకా నెయ్యి డబ్బా. ఇంట్లో అయితే పెసరపప్పు పెట్టుకున్నాను, రాగులు డబ్బాలో పోసి పెట్టుకున్నాను. మీ ఇంట్లో కూడా ఇంతేనా? మీ హస్బెండ్స్ అండ్ మీ ఫ్యామిలీలో ఇలా జరుగుతుంటుందా? కామెంట్ అయితే చేయండి. ఇంకా జీలకర్ర, ఈ రాగులు ఇందులో వేసి పెట్టాను. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.